లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మెనూ పాటించని అధికారులపై చర్య తీసుకోవాలి. 70% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆశ్రమ గిరిజన పాఠశాలలు, హాస్టళ్లలో మరియు గురుకులాలలో 70% ఉద్యోగులు మెనూ పాటించడం లేదని గవ్వల శ్రీకాంత్ ఆరోపణ. తనిఖీల్లో వెల్లడైనట్టు తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం మల్లాపూర్ ఆశ్రమ గిరిజన పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న గవ్వల శ్రీకాంత్, గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఉద్యోగులు పూర్తి విచారణ జరిపించి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసిన తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం మల్లాపూర్లో ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో నడిచినటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాల వాళ్ళలో ఈరోజు పెట్టినటువంటి మెనూ ఏదైతే ఉందో ఆ మెనూ ప్రకారం పెట్టినటువంటి భోజనం ఈరోజు మనకు కనబడుతుంది. మరి ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి కానీ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి కానీ మరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చెప్పడానికి తప్ప రాష్ట్రంలో ఎక్కడ కనబడడం లేదు. ఎందుకంటే అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉన్న లేని విధంగా కనబడతా ఉంది. ఒక్కరోజు ఒక ఆశ్రమ పాఠశాలలో లేదా ఒక గురుకుల పాఠశాలలో ఏదో ఒక పాఠశాలలో పోయి ఆకస్మిక తనిఖీ చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ ఏ విధాలు కూడా మనకు కనబడడం ఖచ్చితంగా కనబడతా ఉంది. కాబట్టి మరి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా వారంగా ప్రతిరోజు ఏదో ఒక ఆశ్రమ పాఠశాలని, గురుకుల పాఠశాలని, ఏ పాఠశాల అయినా ఒక మెనూ పాటించుకోవాలనే బాధ్యత ప్రతి అధికారికైనా ఉంది, ప్రజాప్రతినిధులపైనా ఉంది. చెప్పడం కాదు, ఆచరణలో కూడా పాటించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మరి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘంగా మేము ప్రభుత్వాన్ని కానీ ఐటీడీఏ విద్యా ఆశ్రమ కానీ ఈఓ గారిని కానీ మేము కోరుతా ఉన్నాం. మరి మెనూ ప్రకారంగా ఎక్కడ కూడా భోజనం అందించేటువంటి పరిస్థితి మనకు కనబడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మెనూ పాటించేది తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తనిఖీలు చేయాలని కూడా చెప్పి మేము కోరుతా ఉన్నాం అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులను డిమాండ్ చేస్తాం.